హర హర మహాదేవ శంభో శంకర. 3 రోజుల నిరీక్షణ. వర్షానికి తడిసాం, ఎండకు ఎండినాం. ఇంకా పొద్దున్నుంచి రాత్రి వరకు అక్కడే ఉంటే అప్పుడు మాకు RFIDs వచ్చాయన్నమాట. అలా మా అమర్నాథ్ యాత్ర అనేది స్టార్ట్ అయింది బాల్తాల్ క్యాంప్ నుంచి. మేము ఎంత కష్టపడ్డా సరే ఆ శివయ్యను చేరుకునేసరికి మా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి. మా కష్టం అంతా మర్చిపోయాం మేము. బాబా దర్శనం కలిగిన క్షణాన్ని జీవితంలోనే మర్చిపోలేని అనుభూతిగా నిలిచిపోయింది. ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా చాలామంది, వీళ్ళందరూ కూడా ఎర్లీ మార్నింగ్ 2 నుంచి లైన్లోనే నిల్చున్నారు. మేము అలా 3 days నిల్చుంటే మాకు పాసెస్ వచ్చాయి. ఆ పాసెస్ ఉంటేనే ఎంట్రీ అలౌడ్ అన్నమాట. అమర్నాథ్ యాత్ర కేవలం ఒక ప్రయాణం కాదు, అది మన ఓర్పుని, భక్తిని, శక్తిని అన్నిటినీ పరీక్షిస్తుంది. ఈ యాత్రలో మేము ఎదుర్కొన్న కష్టాలు అంత ఇంత కాదు. ప్రతికూల వాతావరణం, వర్షము, ఎండ, ఇంకా చలి, ఇంకా ఆక్సిజన్ తక్కువగా ఉంటుంది. ఇంకా అనుకోని ఆలస్యాలు చాలానే జరిగాయి అనుకోనివి. బాల్తాల్ బేస్ క్యాంప్ నుంచి అమర్నాథ్ గుహ వరకు 16 kilometers ఉంటుంది. అదే పెహల్గామ్ రూట్ అయితే 36 to 48 kilometers ఉంటుంది. వాళ్ళకు 3 to 5 days పడుతుంది. అదే బాల్తాల్ రూట్ అయితే 1 day సరిపోతుంది. కాకపోతే బాల్తాల్ రూట్ చాలా కష్టంగా ఉంటుంది. పెహల్గామ్ రూట్ అయితేనేమో కొంచెం నార్మల్గా ఉంటుంది. సీనరీస్ అవన్నీ కూడా బాగుంటాయి. నిటారుగా ఉన్న కొండలు, ఇరుకైన దారులు, తక్కువ ఆక్సిజన్ ఉంటుంది. మధ్యలో వర్షము, మంచు ఇవన్నీ కూడా ఉంటాయి. ఎండ కూడా ఉంటుంది. క్లైమేట్ అయితే చాలా చేంజ్ అవుతూ ఉంటుంది. పవిత్ర గుహ చేరడానికి 3 రకాలుగా చేరుకోవచ్చు. ఒకటి ఏంటంటే ఫిట్నెస్ బాగా ఉన్న వాళ్ళు, నడవగలిగిన వాళ్ళైతే నడిచి వెళ్ళొచ్చు. లేకపోతే గుర్రం మీద, గోడ మీద వెళ్ళొచ్చు. మేమైతే గోడ మీద వెళ్ళినాం. అసలు గుర్రం కూడా ఎక్కని వాళ్ళు, మేము నడవలేము అనుకునే వాళ్ళు, అసలు చేతగాని వాళ్ళు అయితే పాల్కి అంటే డోలీలాగా 4 మనుషులు ఇట్లా ఎత్తుకొని వెళ్తారు. అలా కూడా వెళ్ళొచ్చు. అప్రాక్సిమేట్లీ 6 to 8 hours పడుతుంది మనము చెక్ పోస్ట్ నుంచి మనకు హోలీకి వెళ్ళడానికి. పవిత్ర గుహ దగ్గర ఇంకా ఒక 3 kilometers ముందు వరకు మాత్రమే ఈ పాల్కి, డోలీ మాత్రం వస్తాయి. అక్కడ ఇంకా ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువగా ఉంటుంది. మళ్ళీ అక్కడ నుంచి వేరే మళ్ళీ పాల్కి వాళ్ళు అవైలబుల్గా ఉంటారు. ఈ గోడ వాళ్ళైతే అప్ అండ్ డౌన్ 5,000 to 6,000 ఛార్జ్ చేస్తున్నారు. అదే పాల్కి, డోలీ వాళ్ళైతే 17,500. అంటే అప్రాక్సిమేట్లీ మధ్యలో బ్రేక్స్ తీసుకొని వాళ్ళకు టీ, స్నాక్స్ అవి ఇవి కలిపి మొత్తం 18,000 నుంచి 19,000 అట్లా కలెక్ట్ చేసుకుంటున్నారు. మేము మార్నింగ్ 6 స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వెళ్ళేసరికి 2:30 అయింది. హోలీ కేవ్ రీచ్ అయ్యేసరికి. మనకు పవిత్ర గుహ కనిపిస్తుంది దూరంకి వెళ్ళి, కానీ ఇంకా నడిచేది చాలానే ఉంటుంది. అక్కడ ఇంకా ఆక్సిజన్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎస్పెషల్లీ లేడీస్ అయితే చాలామంది సిక్ అయ్యిండ్రు. అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబుల్గా ఉన్నాయి మెడికల్ క్యాంప్స్ దగ్గర, అవి పెట్టుకోవచ్చు. చాలామంది ప్రిఫరబుల్లీ 3 నుంచి 3:30 మధ్యలోనే స్టార్ట్ అవుతారు. ఎందుకంటే ఎర్లీగా దర్శనం అవుతే ఎర్లీగా రిటర్న్ అవ్వచ్చు అని. మాకైతే లేట్ అయింది కాబట్టి మాకు ఎండ ఉంది, ప్లస్ దుమ్ము కూడా బాగా లేస్తుంది. గుర్రాలు కానీ మనుషులు కానీ ఒకటే నేరో దారిలోకి వెళ్ళాలి కాబట్టి చాలా దుమ్ము పడుతుంది. అందుకని మనం ఫేస్ మాస్క్, స్వెటర్, దానిపైన రెయిన్ కోటు 3 to 4 layers మనం అన్నీ వేసుకొని వెళ్ళాలి. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు కాబట్టి. చాలాసార్లు ముందుకు వెళ్ళగలమా, లోయల్లో పడిపోతామా అనే ఫీలింగ్ కూడా మనకు అనిపిస్తుంది. అయినా సరే హరహర మహాదేవ అని స్మరించుకుంటూ ముందుకు వెళ్ళాము. పవిత్ర గుహ ఇంకా 2-3 kilometers ఉంది అనగానే మనల్ని దించేస్తారు. అక్కడ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలి. అక్కడ చాలా ఆయాసం వస్తుంది. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంకా అక్కడ నుంచి మనం 450 మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. అంత కష్టపడి చేరుకున్నాక మంచుతో ఏర్పడిన బాబా బర్ఫాన్ని, దివ్యమైన రూపాన్ని దర్శించినాక నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి, ఆనంద బాష్పాలు రాలాయి. ఈ దర్శనం ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా విశ్వాసం, సహనం, దేవుడిపై నమ్మకం ఉంటే ప్రతి గమ్యంని చేరుకోవచ్చు. ఈ పవిత్ర యాత్ర చేసే అవకాశం ఆ పరమశివుడు నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమః శివాయ.